ఈ బంగారం నీతో ఉండడం చాలా ప్రమాదం నాన్న. అందుకనే ఈ తాయెత్తు నీ మెళ్ళో కడుతున్నాను. ఈ తాయెత్తు నీ మెళ్ళో ఉన్నంతకాలం మనతో మీ నాన్నున్నట్టే. నీకోసం ఎంత కష్టమైనా పడతాను. నిన్ను మీ నాన్నకు అప్పగించే వరకు మహారాజులా చూసుకుంటాను. విహారీ, ఎక్కడికి వెళ్తున్నావు నాన్నా? ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? ఎన్ని రోజులంటే నువ్వు నీ బాధను మర్చిపోవడానికి బయటికి వెళ్ళావు. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాను. కుదరదు విహారీ, నువ్వన్నీ మర్చిపోవాలి. ఇంతకు ముందు వరకంటే అన్నీ చెల్లిపోయాయి. ఇకపైన అలా కుదరదు నాన్నా. ఏమ్మా, అప్పటికి ఇప్పటికీ నా జీవితంలో ఏ మార్పు వచ్చిందని? నీ లైఫ్లో వచ్చిన మార్పు నీకు కనపడట్లేదా? నాకు నా లైఫే కనపడట్లేదు. ఇంకా నా లైఫ్లో వచ్చే మార్పు ఏం కనపడుతుందమ్మా? అలా మాట్లాడుకో విహారీ. నీకిప్పుడు ఒక కూతురుందిరా. నువ్వింక దానికోసమైనా నీ చెడు వ్యసనాలు మానేయాలి. నీ పాపతో ప్రేమగా ఉండాలి. దానికోసం నువ్వు మారాలి నాన్నా. నేను ఎవరి కోసం మారను. అసలు నువ్వు ఆ పాపతో నాకు బంధం కలపద్దు. నాకు తనతో ఏ బంధం లేదు. నేను ఎవరితోనూ ప్రేమగా ఉండలేను. సరేరా, పాప మీద నీకు ఏ బాధ్యత లేకపోతే నిన్న ఆ పసికందు పాల కోసం ఆకలితో ఏడుస్తుందని నీకెలా అర్థమైంది? ఎందుకు నిన్న రాత్రి పాపకి నువ్వు పాలు పట్టావు? చెప్పరా. నీకు పాపకు ఏ బంధం లేకపోతే నీ మా నాన్న నువ్వు వెళ్ళాలి కదా. ఏడుస్తున్న పాపకి పాలెందుకు పట్టావు? అది ప్రేమో బంధమో బాధ్యతో కాదమ్మా, మానవత్వం. పాప ఆకలితో ఏడుస్తుందని మానవత్వంతో పాలు పట్టానంతే. దానికి నువ్వు ఏదంటే అది అనుకోవద్దు. రే విహారీ, ఎంత కఠినమైన మనసైనా పసికందుల దగ్గర ఆ మనసు కరుగుతుంది. నా మనసు కరగదు, మారదు. మీ అందరికీ పైకి ఏడుస్తున్న చిన్నపిల్లే కనిపిస్తుందా? లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్న నా బాధ మీకు కనపడట్లేదా? అమ్మా, నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదమ్మా. నాకు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రే విహారీ, ఎందుకురా అలా మాట్లాడుతున్నా? శుభమా అని మహాలక్ష్మి పుట్టి మనింటికి వస్తే అలా ఎందుకు మాట్లాడుతున్నావు? శుభమా? ఎవరికి శుభం? దేనికి శుభం? నా జీవితంలో వెలుగుని ఆపేసి లక్ష్మి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చినా నా ముందు కనిపించేది శూన్యమే. అలా మాట్లాడుకున్నానా? అమ్మా, నువ్వు నాతో కొత్త బంధాలను కలిపి మాట్లాడకమ్మా. నేను ఇలానే స్పందించాల్సి వస్తుంది. అమ్మా, దయచేసి నన్నుగా బ్రతకనివ్వండి. లేదంటే నేను మీ అందరికీ దూరంగా బ్రతకాల్సి వస్తుంది. విహారీ, ఒక్క నిమిషం. నీ మెళ్ళో పులిగోరేదిరా? అది మీ నాన్నగారి గొలుసు కదా. నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఆ పులిగోరు వేసుకుంటావు కదా. మరేది కనిపించట్లేదు? అయ్యో బాబు, ఎందుకు బాబు ఇదంతా? కాదనకండి బామ్మగారు, ప్లీజ్. ఇప్పటికే పాపకి పాలిస్తే ప్రేమ బంధం ఇవన్నీ చెప్పింది. ఆ పాప మెడలో పులిగోరు వేశానంటే నేను మారిపోయానని ఏవేవో కలలు కంటుంది. నిన్నేరా అడుగుతుంది. మీ నాన్న జ్ఞాపకంగా నువ్వు వేసుకునే ఆ గొలుసు ఏదిరా? ఏమోనమ్మా, నేను ఎక్కడ పెట్టి మర్చిపోయాను.
ఆ పులిగోరుని నువ్వంత తేలిగ్గా మర్చిపోవు. నిజం చెప్పు విహారీ. ఎక్కడో పెట్టానులేమ్మా, నాకు గుర్తు రావట్లేదు. నాన్నా, విహారీ! వీడెప్పటికి మారతాడో ఏంటో. ఆ బాబు బామ్మగారు నన్ను కాపాడినమ్మ ఎలా ఉన్నారో ఏంటో. బామ్మగారి నెంబర్ ఉండాలే. సిరి, బాబేంటమ్మా ఏడుస్తున్నాడు? ఆకలేస్తుందేమో, పాలివ్వు. ఇందాకే పాలిచ్చాను బామ్మ. మరి ఎందుకు ఏడుస్తున్నాడు వీడు? ఏయ్ నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఎవరికోసం ఏడుస్తున్నావురా? ఏడవకయ్యా, నా మనవడివి కదూ, నా బంగారం కదూ. ఆ రోజు నాకు ఫోన్ చేసిన బామ్మ ఫోన్ నెంబర్ ఇదే అనుకుంటా. హలో, హలో బామ్మగారు. ఎవరు? నేను బామ్మగారు. మొన్న హాస్పిటల్లో మీ అమ్మాయి కాపాడింది కదా, నేను విహారిని. హా, విహారి బాబు మీరా? ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? నేను బానే ఉన్నాను బామ్మగారు. మీరు మీ మనవరాలు ఆ బాబు ఎలా ఉన్నారు? హా, అందరం బాగున్నాం బాబు. ఆ రోజు మిమ్మల్ని సరిగ్గా పలకరించి మాట్లాడలేకపోయాను. ఆ రోజు మీకు కూడా బాలేదు కదా బాబు? గాయాలని నయమయ్యాయా బాబు? ఇప్పుడు పర్లేదు బామ్మగారు. బాబు, నా మనవరాలు సిరికిస్తున్నాను. బామ్మ, అయ్యో, ఇప్పుడెందుకు బామ్మగారు? మొన్న కూడా నా మనవరాలతో మాట్లాడలేదు కదా బాబు? ఒక్కసారి మాట్లాడు బాబు. ఒకసారి మాట్లాడమ్మా. వద్దు బామ్మ. మాట్లాడు.